హాయ్ అండి, వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ బియ్యపు రవ్వ చిత్రాన్నం అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టిఫిన్కి కానీ డిన్నర్కి కానీ చాలా లైట్గా ఉంటుంది. సూపర్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. లేట్ లేకోకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని నేను 250 గ్రామ్స్ రవ్వ తీసుకున్నా అండి. ఆ రవ్వకి మెజర్మెంట్ చెప్తున్నాను. రవ్వ యాడ్ చేసుకుని రవ్వ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం ముట్టుకుంటే వెచ్చగైతే చాలు, అంతవరకు వేయించుకోవాలి. ఇలా ముట్టుకుంటే వెచ్చగైతే చాలండి. ఇది ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయినాక 4 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అనేది బాగా వేగాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర, కరివేపాకు, మినపప్పు అన్నీ వేసి వేయించుకోవాలి. మనకి తిరువాతంతా బాగా వేగాక దాంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసి ఎసురు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది పూర్తిగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక జస్ట్ అలా వేసి ఒకసారి కలిపి ఎసురు యాడ్ చేసుకోవాలి. ఎసురు అనేది రవ్వ నేచర్ని బట్టి యాడ్ చేసుకోవాలి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రవ్వకి 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల నీళ్లు పడుతుంది. ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఎసురు అనేది బాగా కాగనివ్వాలి. ఒకవేళ బియ్యపు రవ్వ ఎలా తయారు చేసుకోవాలి అని కావాలనుకుంటే కమెంట్లో అడగండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఎసురు కాగాక బియ్యపు రవ్వని యాడ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా రవ్వ ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. రవ్వని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడకనిచ్చుకోవాలి. ఈ రవ్వ ఉడకడానికి దగ్గర 5 to 10 మినిట్స్ పడుతుంది. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి టైం కూడా పడుతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల రవ్వ అనేది అడుగంటదు. చూసారు కదా, మన బియ్యపు రవ్వ పూర్తిగా ఉడికిపోయింది. చాలా మంచి కలర్తో చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉండాలి. ఇలా ఉడికిన రవ్వని ఒక ప్లేట్లోకి వేసి మొత్తం చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల మనం రెండో తిరువాత పెట్టుకోవాలండి. ఈ రెండో తిరువాతలోనే చాలా టేస్ట్ వస్తుంది. ఇది చల్లగే లోపల ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ యాడ్ చేయాలి, ఎక్కువ పట్టదు. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు బాగా వేయించుకోవాలి. దీంట్లో కావాలనుకుంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా వేయించుకున్న శనగపప్పుని ఆల్రెడీ చల్లగా చేసుకున్న బియ్యపు రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 నిమ్మకాయ పడుతుందండి, 1 ఫుల్ నిమ్మకాయ పడుతుంది. 2 వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన చిత్రాన్నం చాలా బాగుంటుంది. బియ్యపు రవ్వ చిత్రాన్నం ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము. ఈ రెసిపీ మీద మీ అభిప్రాయాల్ని కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.